ఇందిరమ్మ ఇళ్ళ గురించి చేస్తున్నాం బాబు. ఈ ఇట్టవ ఇల్లు ఏడుంటది? ఈ మాల ఇట్టవా అని ఇల్లు ఏడుంటది? మాల ఇట్టవ చూపిస్తారా? మేము ఇందిరమ్మ ఇంట్లో గురించి రాసుకుంటున్నామమ్మా. రాస్తాం. మీ పేరేమది? మాట్లాడితే ఇల్లు లేదు ఇల్లు లేదు ఏం చేస్తారు? రాయి జగన మస్తి పెడతాం నీకు. మీకు ఇల్లు లేదా? లేదు, గుడిసెలో ఉన్నాము. మీ ఆయన పేరేమదమ్మా? మొగులాయ. మొగులాయనా? మర్చిపోయింది సార్. ఎంతమంది కొడుకులు? ఒకటి. ఇల్లు లేదా? లేదు సార్, గుడిసెలో ఉన్నాము. ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము ఒక కొడుకు, నాకు ఒక కొడుకుకు ఇద్దరు కొడుకులు ఆడపిల్లలు గాలు ఉన్నారు సారు. ఏం చేయాలి? సరే అమ్మ, నీది రాసుకున్నాము. ఆమె లేదా ఇస్తావా? ఏమో సారు, ఇంట్లో ఉన్నదో ఎట్లనో. సరే సరే, లేనట్టు నేను పోతా, వచ్చినాక మళ్ళీ రాసుకుంటా. వచ్చింది కదా పెద్ద మనిషి పర్వా. అగో సార్ అంటనే అవ్వా, ఇంద్రమ్మది ఇల్లు రాసుకపోటిండ్రంట. అయితే మాది రాయి సార్ అన్న రాసింది. మరి మాది నాకు చెప్పకూడదు మరి నువ్వు. అయ్యో, నువ్వు లేకుంటివి లేకుంటే ఇంట్లో నుండి పిలవకూడదే మరి నువ్వు. నాకు బాధలు లేదు, రాగా కూర్చుంటాను. బాధలు రాపి ఇప్పుడు ఎట్లా రాపిస్తా? రాపి కూడా మరి గుంజుకోపోతా చూడు. నేనే రాపి అన్నా, నాది ఇంట్లో పిలువు సార్ అని అనకూడదే. అగో నేను లోపల కూర్చున్నది నాకు తెలియదు. ఇంటి దగ్గర తెలియక వచ్చింది సార్కు. సార్ సార్ పిలవకూడదే. లోపలికి వస్తాడా సారు? డోర్ కొట్టలేదు ఉండే. అగో డోర్ కొడతాడా? నీ గడ్డుంటే నువ్వు రావద్దా? వినబడితే నేను వస్తామమ్మా. వినబడలేదు మాకు. నేను చెప్పా పిలిస్తే కదా. ఏం పిలిచి వీళ్ళలో నేనే వచ్చి సార్ చూస్తే ఇప్పుడు పోవాటి మన సార్ వచ్చి నాకు ఏమమ్మా లోలేరంటే బయటకు వస్తున్నా నేను. ఆగో నాకు తెలియలేదు మరా. ఏం చెప్తిగా నాది నాకే రాశారు. చెప్పకూడదు అలాగే నువ్వు. ఆగో ఏం కూర్చుంటానా? ఆగో ఏమరా సార్కు రాయం కదా పడతా. ఇది కొంచెం నాతో కాయపడతా సార్ కాదా? నీకంటే చెప్పకూడదు. రూమ్ లో అంటే ఏం చేస్తున్నా? ఏడంటే ఏం చేస్తావు? పింఛన్ పింఛన్ ఏం రాకనే సార్ చెప్తాను. చెప్పకూడదు ఇట్లాగని. నువ్వు వచ్చి డైరెక్ట్ వచ్చి అడగాలి కదా. ఏమో కానీ సార్ సప్పుడు కాబట్టి దాన్ని వినాలి కదా. నువ్వు లోపల పెద్ద ఇంట్లో అవనే నువ్వు అంటే పెద్ద ఇంట్లోనే మా గుడిసె లేకుండా నేను రాసిస్తే రేట్ల కింద కడకడ అంటుండేది. కాకులు రాస్తానే అని నిలబడతాను పోయినా నేను. కాకులక ఇగో నాకు ఏం చేస్తే ఇగో గుడిసెలో గిన్నె కూలబడ్డా సార్ వచ్చా. నా పేరు రాకపోయా నీ పేరు కొట్టి రాపిస్తా. అయ్యి ఓలు కొట్టేస్తా. సార్ కడుగుతా నేను. సార్ నాడు సార్ ఎడి పండుగ పిసుకరా. ఏమో అటే ఎటాడు ఎటు బయట పోతాడు. ఒక రోజులకు రాడా? జీతం తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు. ఒక్క ఇంటికాడ ఉంటాడా? ఈడ తప్పున నాకు చూసా రాసుకొని నేనే వచ్చి ఏం చేస్తారు? నెట్ రాసుకుంటాను. రాసుకుంటాను నీవేనా? సార్ అనుకుపోతాను కాస్తే నీకు పెద్ద ఇల్లుండే నాకేమనుకుంటే కుసుండ లేదమ్మా. కుసుండ లేదు. ఇంకేం చేసినావు? పిలిస్తే పలకదా? పిలిస్తే పడుతుంది సార్. ఏమంటే డోర్ కొడతారు ఇట్లా వస్తే రాసుకుపోతాను. డోర్ కొట్టినప్పుడు నీకు తెలియదా? సార్ కొట్టలేదు. నిట్టో పోయిందంట నీకు రాసుకొని. ఏంటికి పోయి